నాటోనే ఓపెన్గా భారతదేశానికి హెచ్చరికలు జారీ చేయడం, నాటోకి సంబంధించినటువంటి ఆస్ట్రియా వింగ్ వాడు, అట్లాగే యూరోప్ యూనియన్ ద్వారా దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అమెరికా ఓవరాల్గా భారత్ మీద పగబట్టేసినటువంటి నేపథ్యంలో ఇక రిక్ వైపు బలవంతంగా వెళ్ళక తప్పదా, అట్లాగే బ్రిక్స్ వైపుకి వెళ్ళక తప్పదా? అమెరికాని దెబ్బకొట్టాలంటే బ్రిక్స్ దేశాలన్నీ ఒక్కటైతే చాలు, అమెరికాతో పాటు యూరోప్ దేశాలు గిలగిల్లాడతాయి, విలవిల్లాడతాయి. వాళ్ళందరూ ఎన్ని అమ్ముకున్నా సరే ఆ సరుకులు ఇక్కడ అమ్ముకోవాల్సిందే. 145 290 కోట్ల జనాభా ఉన్నటువంటిది ఈ రెండు. అట్లాగే అమెరికాతో ఇది రష్యాతో కూడా కలుపుకుంటే దాదాపు 320, అట్లాగే బ్రిక్స్ దేశాలన్నీ కలుపుకుంటే కనుక నాటో యూరోప్ దేశాల కంటే కూడా ఇది పెద్ద కూటమి అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్థిక పరంగా రూట్ మారిపోతుంది. డాలర్ని పక్కన తీసి కూర్చోబెట్టామంటే కనుక మొత్తం వ్యవస్థలు మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇండియా చైనా 2026 నాటికి ఒక్కటై రష్యాతో కలిసి ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తుందని అమెరికాకి నివేదికలు చేరినాయట. రష్యాస్ డిప్యూటీ మినిస్టర్ ఫర్ ఫార్ ఈస్ట్ అండ్ ఆర్కిటిక్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి మంత్రి ఈ విషయాన్ని ఏదైతే అతని పేరు వచ్చేటప్పటికి విట్లే అల్త్బావ్ చెప్పుకొస్తున్నారు. రిక్ 2026కి సాకారం అవుతుందని అంచనా వేస్తున్నామని.